హలో ఎవ్రీవన్, ఈరోజు మనం నన్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ద నన్ అనే సినిమా మీరు చూసినప్పుడు అసలు ఎందుకు ఇటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? యాక్చువల్లీ నన్స్ అంటే ఏంటి? చర్చిలో ఫాదర్స్ ఎలానో లేడీస్లో నన్స్ అలా అనమాట. సో నన్స్ అంటే నియర్లీ దేవుడి దగ్గర ఉండేవాళ్ళని అర్థం. సో దేవుడి దగ్గర ఉండేవాళ్ళని దెయ్యాలుగా ఎందుకు సినిమాలు తీశారు? అసలు నన్స్ స్టోరీ ఏంటి? ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్గా నన్స్ అనేటటువంటి ఒక గోస్ట్ స్టోరీ స్టార్ట్ అయింది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బార్లీ విలేజ్లో ఉన్న ఒక చర్చ్ ద్వారా. అసలు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బార్లీ చర్చ్కి ఈ నన్స్కి సంబంధం ఏంటంటే మనం ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 200 సంవత్సరాల క్రితం ఒక చర్చ్ ఉండేది బార్లీ విలేజ్లో. సో ఈ బార్లీ విలేజ్లో చర్చ్లో ఒకనొక టైంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ అంటే ఏది మంచిగా జరగట్లేదు అని ఫీల్ అయ్యాడు అక్కడ ఉన్నటువంటి చర్చ్ ఫాదర్. అంతే, అనుకున్న వెంటనే అది మంచి విషయం కాదు అని ఎప్పుడైతే అతని మైండ్లో మెదిలిందో ఆ క్షణమే అతను దాన్ని అక్కడే అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళిపోయినటువంటి ఫాదర్ ప్లేస్లో మరొక వ్యక్తి రావాలి, ఒక రెక్టార్ రావాలి. కాబట్టి ఆ ప్లేస్లోనే ఒక రెక్టార్ రావడం జరిగిందనమాట లండన్లో ఉన్నటువంటి బార్లీ విలేజ్కి. వాళ్ళంతా ఒక ఫ్యామిలీగా వచ్చారు. అంటే వాళ్ళకు వర్క్స్ పరంగా వాళ్ళు మారుతూ ఉంటారు కాబట్టి చర్చెస్ పరంగా. సో అలా వేరే పర్సన్ని అక్కడ నియమించడం జరిగిందనమాట. సో అదే ప్లేస్కి వచ్చాడు వేరే మనిషి, అంటే వేరే ఫాదర్, వేరే రెక్టార్ అని చెప్పొచ్చు. సో ఈ రెక్టార్ వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం స్టే చేయడానికి అక్కడికి వచ్చాడు. ఆ చర్చ్ను అతను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇందులో ఏదో తేడాగా ఉంది, లైక్ అంటే ఏదో డిఫరెంట్గా ఉంది అనేటటువంటి ఒక చిన్న విషయాన్ని అయితే గమనించడం జరిగింది. సో ఎవరైనా సరే ఆ విలేజ్కి వచ్చినప్పుడు, అంటే చర్చ్లో ఫాదర్ అంటే ఈజ్ బిగ్ మ్యాన్ కదా, అంటే చాలా మంచి వ్యక్తులు అనేటటువంటి మంచి గౌరవం ఇస్తారనమాట ఏ విలేజ్లో అయినా. సో అదేవిధంగా వచ్చినటువంటి వ్యక్తికి, ఆ రెక్టార్కి చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలు ఒక ఇంటిని అయితే అలాట్ చేయడం జరిగింది. లైక్ అంటే మీరు ఇక్కడ స్టే చేయొచ్చు అని చెప్పడం జరిగింది అనమాట. సో అలానే ఆ ఇంటికి వెళ్ళాడు విత్ ఫ్యామిలీస్తో పాటు. బట్ ఆ ఇల్లు చూస్తే చాలా పెద్ద ఇల్లు, చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. అండ్ చుట్టుపక్కలంతా విపరీతమైన ఖాళీ స్థలం, చుట్టూ ఒక అడవి ప్రాంతంలో ఉందన్నమాట. సో ఇంత పెద్ద ఇంటిని ఇలా ఇక్కడ ఎందుకు ఒంటరిగా వదిలేశారు? అండ్ అది ఎన్నో సంవత్సరాలుగా ఖాళీ ఉన్నట్టు చూసిన వెంటనే కనిపెట్టాడు వచ్చినటువంటి రెక్టార్. సరే, ఏదో ఒక ప్లేస్ మొత్తానికి వాళ్ళు స్టే చేయడానికి ఒక ఇల్లు అయితే కావాలి కాబట్టి ఆ హౌస్ని క్లీన్ చేసుకొని అక్కడే స్టే చేయడం మొదలుపెట్టాడు. సో ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగింది ఆ రెక్టార్ యొక్క లైఫ్. ఇకపై మారబోతోంది. అందుగల కారణమే నన్. కరెక్ట్గా ఆ రోజు రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ క్షణంలోనే రెక్టార్కు ఏదో సౌండ్ వినిపించింది. బయట ఎవరో 5-6 మంది గొంతులు వినిపిస్తున్నాయి. ఎవరో తరుముతున్నట్టు, పరిగెడుతున్నట్టు చప్పులు వినిపించాయి. ఏంటో అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. వెంటనే తలుపు మాత్రం సౌండ్ వినిపించింది. సో దెబ్బకి ఉలికి పడి లేచాడనమాట. సో లేచి వచ్చినటువంటి రెక్టార్ బయటకు వచ్చి చూస్తే ఎవరో తలుపు గట్టిగా కొడుతున్నట్టు అనిపించింది. అర్ధరాత్రి 12 గంటలకు. చర్చి ఫాదర్ కదా, సో దేవుణ్ణి నమ్ముకుంటూ అలానే వెళ్ళి తలుపు తీశాడు. తలుపు తీస్తే అక్కడ ఒక నన్ను ఉందన్నమాట. నన్స్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, మీరు చూసుంటారు మూవీస్లో కూడా. లైక్ అటువంటి ఒక నన్ బయట నిలబడి భయపడుతూ చెమటంతో ఉందన్నమాట. సో పూర్తిగా భయంగా ఉంది. ఆమె చెప్తుంది, నన్ను చాలామంది తరుముతున్నారు, నాకు ఈరోజు షెల్టర్ కావాలి, సో నాకు భయంగా ఉంది అని చెప్పగానే ఆ ఉన్నటువంటి ఫాదర్ బయటకు చూస్తాడనమాట. అంటే బయట ఎవరైనా ఉన్నారని చెక్ చేస్తాడు. బయట చూసినప్పుడైతే అతనికి ఎవరు కనిపించరు. సో మెల్లమెల్లగా శబ్దాలు, అంటే ఎప్పుడైతే ఆయనకి 5-6 మంది గొంతులు వినిపించి ఆ గొంతులు మెల్లమెల్లగా తగ్గుతున్నటువంటి ఒక ఫీల్ పొందుతాడనమాట. సో ఓకే, వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు, వాట్ ఎవర్. లేడీ, ఒక అమ్మాయి మొత్తం మీద భయపడుతూ మన దగ్గరకు వచ్చింది. సో చేరదీయాలి మీన్స్ ఈరోజు షెల్టర్ ఇవ్వాలి అని అనుకుంటాడు. సో అలానే ఆ అమ్మాయికి ఆ రోజు నైట్ అక్కడ స్టే ఇస్తాడు. అంతే. పక్క రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆ అమ్మాయి ఓకే నాకు థ్యాంక్ యూ చెప్పి, అంటే ఈ రెక్టార్ ఎవరైతే ఉన్నారో అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. బట్ ఫాదర్కి ఎందుకో డౌట్ వస్తుంది, ఈ రెక్టార్కి ఒక డౌట్ వస్తుంది అనమాట, అసలు ఎవరు ఈ అమ్మాయి అని. ఓకే వాట్ ఎవర్, ఎవరైతే ఒక షెల్టర్ ఇచ్చారు, సో అమ్మాయి పర్సనల్ డీటెయిల్స్ మనకి ఎందుకు అనుకుని లైట్ తీసుకుంటారు. సో ఇలా ఒక 10 to 15 డేస్ తర్వాత మళ్ళీ అదే చప్పుడు, ఎవరో వెంటబడి పరిగెడుతున్నటువంటి శబ్దము, మళ్ళీ అలానే తలుపు చప్పుడు రావడంతో మళ్ళీ అలానే వెళ్ళి డోర్ తీస్తాడనమాట. డోర్ తీస్తే మళ్ళీ అదే నన్ను కనిపిస్తుంది. సో మళ్ళీ ఏమైందంటే సంథింగ్, అంటే నన్ను నేను ఒంటరిగా పోతున్నప్పుడు ఈ విధంగా కొంతమంది ఆకతాయిలు నన్ను అల్లరి చేస్తున్నారు. సో కొందరు నా వెంట పడుతున్నారు, నాకు భయంగా ఉంది, ఈరోజు మీరు నాకు షెల్టర్ ఇవ్వగలరని మళ్ళీ అడుగుతుంది అనమాట. సో యాజ్ యూజువల్ లాస్ట్ టైం ఇచ్చినటువంటి అమ్మాయి అండ్ కొంచెం నమ్మకస్తురాలుగా అనిపించింది కాబట్టి ఈ రెక్టార్ మళ్ళీ ఆమెకి షెల్టర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. షెల్టర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం నన్ను మళ్ళీ నేను వెళ్ళొస్తాను థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఈసారి గమ్మున వదలలేదు రెక్టార్. ఈసారి ఆవిడ్ని ప్రశ్నించాడు, అసలు నువ్వు ఎవరు అంటే అప్పుడు ఆ పర్సన్ ఆ వచ్చిన నన్ను చెప్పుకుంటూ వచ్చిందనమాట. నా పేరు మేరీ, నేను పక్కనే ఉన్నటువంటి కాన్వెంట్లో వర్క్ చేయడానికి వచ్చాను, అంటే నేను ఒక నన్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో అక్కడ ఉన్నటువంటి కొందరు ఆకతాయిలే నన్ను ఇలా అల్లరి పట్టిస్తున్నారు, సో ప్రతి ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్య
మధ్య కాలంలో. సో మొన్న మీరు షెల్టర్ ఇచ్చిన తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు మళ్ళీ వెంటపడడం మొదలైంది. సో ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటారంటే అప్పుడు రెక్టార్కి డౌట్ వస్తుంది. ఓకే, కాన్వెంటే కదా, యాక్చువల్లీ రెక్టార్ కదా, సో ఈజీగా కాన్వెంట్కి వెళ్ళి చెక్ చేసుకోగలడు. సో అలానే జరిగిందనమాట. సో ప్రస్తుతానికి ఆ అమ్మాయిని అయితే వెంటనే పంపించేశాడు. సో ఆ అమ్మాయి పేరేం చెప్పింది, మేరీ. సో ఈ పేరు చెప్పడం, మేరీ అని చెప్పడం అండ్ పక్కనే ఉన్నటువంటి కాన్వెంట్ అని చెప్పడం వల్ల వచ్చినటువంటి రెక్టర్ ఆ కాన్వెంట్కి వెళ్ళి ఎవరెవరైతే మేరీస్ ఉన్నారో వాళ్ళందరినీ ముందరికి రమ్మన్నాడు అనమాట. బట్ అక్కడ ఉన్నటువంటి 13 మంది మేరీస్లో ఈయన రాత్రి చూసినటువంటి మేరీ కనిపించలేదు. అంతే. సో రాత్రి వచ్చినటువంటి మేరీ ఎవరు అండ్ తన కాన్వెంట్లో చదువుతుంది అని చెప్పడం ఏంటి, ప్రతిరోజు అంటే ఈవెన్ 10 to 15 daysకి ఒకసారి నా ఇంటికి వచ్చి షెల్టర్ తీసుకోవడం ఏంటి. సో ఈ విధంగా అతను మల్టిపుల్ టైమ్స్ అనుకుంటూ ఉండటం వల్ల ఏమైందంటే తను మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆ రెక్టర్. అండ్ అది ఎంతకాలం సాగిందంటే 1950s వరకు సాగింది. నియర్లీ ఒక 100 years వరకు, 1940s to 50s years వరకు సాగిందనమాట. సో 1940sలో నాట్ ఓన్లీ ఆ ఫాదర్, ఆ ఉన్నటువంటి రెక్టరే కాదు, వాళ్ళ పిల్లల నుంచి పిల్లలు కూడా ఎవరో ఒకరు వచ్చి ఆ తలుపు తడుతూనే ఉన్నారు, ఎవరికొరు షెల్టర్ ఇస్తున్నారు. సో వచ్చినటువంటి అమ్మాయి పేరు మేరీ అండ్ తను ఒక నన్. సో ఈ విధంగా ఒక కథ అన్నది అయితే ప్రచారంలోకి వచ్చిందనమాట. సో ఆ బార్లీ అనేటటువంటి విలేజ్లో నన్స్ అనేటటువంటి వాళ్ళు పలానా వాళ్ళ ఇళ్ళ డోర్లు కొడతారు, లేదా వాళ్ళకి శబ్దాలు వినిపిస్తాయి, రకరకాలుగా వాళ్ళకి మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. సో ఇదంతా ఒక దెయ్యాల కథ అని ఈ విధంగా నన్ కథ అయితే ప్రచారంలోకి వచ్చింది. సో అటువంటి టైంలోనే ఈ నన్ స్టోరీని ఏమంటారు కిల్ చేయడానికి, అసలు ఈ నన్ కథ అనేది నిజమా లేదా, అసలు అది గోస్ట్ ఉందా అని కనిపెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తులే ఎట్ అండ్ లోరెన్. సో ఈ ఇద్దరు మనుషులు వచ్చి అసలు ఏం జరిగింది అనేటటువంటి ఒక విషయాన్ని కనిపెట్టడానికి అయితే ట్రై చేశారు. సో ఇంట్లోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత వాళ్ళకి కనిపించినటువంటి కథని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. సో సరిగ్గా ఇప్పటి నుంచి 300 సంవత్సరాల క్రితం, సో 300 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఇదే చర్చ్ ఫాదర్ ఉన్నటువంటి ఒక చర్చ్ ఫాదర్, అంటే చాలా మంచి పేరు ఉన్నటువంటి ఒక చర్చ్ ఫాదర్ ఉండేవారు. సో ఆయన దగ్గరికి ఒక నన్ వచ్చిందనమాట. అంటే దేవుడికి సేవ చేసుకుంటారని ఒక నన్ రావడం జరిగింది. సో ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య మంచి కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ అయింది అండ్ వాళ్ళిద్దరు బాగా మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. అంటే సేవపరంగా ఇద్దరు మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ రాను రాను ఏమైందంటే ఆ ఫాదర్కి ఆ ఉన్నటువంటి నన్ మీద, అలానే నన్కి ఫాదర్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. సో ఒకరి మధ్య ఒకరికి మంచి రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇద్దరు రిలేషన్షిప్లో ఉండడం మొదలుపెట్టారు. సో ఇదంతా చూస్తున్నటువంటి ఈ బార్లీ ప్రాంతానికి చెందినటువంటి విలేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని తప్పుగా తీసుకోవడం మొదలు పెట్టారనమాట. సో ఫాదర్ మంచి వ్యక్తే, సో ఈ అమ్మాయి వచ్చిన తర్వాతే అలా మారిపోయాడు, సో ఈ అమ్మాయి తన అందంతో ఏదో ఫాదర్ని మార్చేసింది అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఆ నన్ మీద. సో ఆ నన్ పేరే మేరీ. సో ఆ మేరీ మీద విలేజ్లో ఉన్నటువంటి పీపుల్స్ అందరూ కూడా నెగిటివ్ థాట్స్ని తీసుకొచ్చారు అనమాట. నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం, అంటే తను కావాలనే ఫాదర్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫాదర్ చాలా మంచివారు, దేవుడికి సేవ చేసుకుంటారు అండ్ లైక్ ఒక దైవాంశ సంబూతుడు అంటారు కదా, లైక్ అతనికి దేవుడికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కావాలనే ఈ అమ్మాయి ఏదో అట్రాక్ట్ చేస్తుంది అని ఒక తప్పుడుగా అనుకుంటూ ఉన్నారనమాట. సో ఒకానొక టైంలో ఒంటరిగా దొరికినటువంటి మేరీని విలేజ్ పీపుల్ అందరూ కలిసి కర్రలతో కొట్టి చిత్రహింసలు పెట్టి నడి రోడ్లో ఈడ్చుకుంటూ వచ్చారనమాట. ఎక్కడికి, ఆ ఫాదర్ ఉన్నటువంటి ఇంటికి తీసుకొచ్చారు. సో తలుపు తెరిచి చూసినటువంటి ఫాదర్ ఎదురుగా మేరీ ఒక ఒంటి నిండా దెబ్బలతో, చిరిగిన బట్టలతో ఏడుస్తూ కనిపించేసరికి ఫాదర్ మనసు కరిగింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు. సో ఆ టైంలో ఆ ఫాదర్ చెప్పాడు అనమాట, ఏమని, మేమిద్దరం నిజంగానే రిలేషన్షిప్లో ఉన్నాం, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమని. సో అస్సలే కోపంతో ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఒక తాడు తీసుకొచ్చి ఆ ఫాదర్ మెడకి ఉరేసి ఆ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకే ఉరి తీశారనమాట. సో అదేవిధంగా ఈ అమ్మాయిని కిందకి తీసుకెళ్ళాలంటే ఆ ఇంటి బేస్మెంట్లోకి తీసుకెళ్ళి కొట్టి చంపేసి అక్కడే కాల్ చేసి ఆ ఉన్నటువంటి ప్రదేశాల్లోనే ఆ ఎముకల్ని అలానే పూడ్చిపెట్టారు. ఇది జరిగింది అనేసి ఎట్ లోరెన్ చెప్పడం జరిగింది. సో అనుకున్నదే విధంగా, అంటే వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి చాలా మంది ఆ ఇంటి బేస్మెంట్, అంటే ఆ రెక్టార్ ఉన్నటువంటి బేస్మెంట్ ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్ళి చెక్ చేసి చూస్తే నిజంగానే వాళ్ళకి ఎముకలు దొరికాయి. ఈ ఎముకలు దొరికిన తర్వాత దాని తర్వాత డిఫరెంట్గా వచ్చాయి. అంటే కొంతమంది మనుషులు ఉన్నారు, కొంతమంది ఏంటంటే ఏదైనా పిగ్ బోన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా పంది ఎముకలు అయి ఉండొచ్చు, ఇది మనుషుల కథ కాదని కొంతమంది కొట్టిపారేస్తారు. అనేది ఒక దెయ్యం కథ కాదు, ఇది కేవలం ఏమంటారో కల్పిత కథ అని కొంతమంది కొట్టిపారేస్తారు. బట్ వాట్ ఎవర్, ద స్టోరీ వాస్ రియల్ ఆ ఫ్రిక్షనల్ అనే విషయం మనకు తెలియదు. బట్ స్టోరీని మాత్రం చాలా బాగా నెరేట్ చేశారు డైరెక్టర్స్. సో దీన్ని ఒక గోస్ట్ స్టోరీగా ఎవరు మలిచారో మనకు తెలియదు, కానీ వినటానికి మాత్రం చాలా క్రూయల్గా అనిపిస్తుంది అనమాట. మనం కానీ గమనించినట్లయితే ఇప్పటి వరకు మనం చూసిన చాలా దెయ్యాల సినిమాలు అన్నింటిలో కూడాను, అంటే గోస్ట్ మూవీస్ అన్నింటిలో కూడాను ఫ్లాష్ బ్యాక్లో అది గోస్ట్గా మారే ముందర ఒక చిత్రహింసను అనుభవించినటువంటి ఒక మనిషి కథనే ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం ముని, కాంచన, వాట్ ఎవర్ ఏ సినిమాలు మనం తీసుకున్నా సరే అలానే ఉంటుందన్నమాట. సో ఎవరొక మనిషిని
మనిషిని చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. అంటే పబ్లిక్ మనం రీసెంట్ చూస్తే విరూపాక్ష కూడా అటువంటిదే. సో అపనమ్మకంతో విలేజ్లో ఆమె తక్కువ మైండ్ సెట్తో తప్పుగా ఆలోచించి ఆ ప్రజలు చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. సో వాళ్ళే దెయ్యాలుగా మారి వస్తారు అనేటటువంటి ఒక కాన్స్పిరసీ థియరీ ఎప్పటి నుంచో మనకి వాడుకలో ఉంది. సో ద నన్ అనే కథ యొక్క నిజం కథ ఏంటంటే మేబీ ఇది అయి ఉండొచ్చు అనేటటువంటి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. అందులో ఇది కేవలం ఒక్క థియరీ మాత్రమే. సో ఈ ద నన్ థియరీ చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే దాని తర్వాత డిఫరెంట్ పార్ట్ 1 పార్ట్ 2 లైక్ జస్ట్ జనాలను అట్రాక్ట్ చేయడానికి వచ్చాయి, కానీ ద బేసిక్ రియల్ స్టోరీ వాస్ దిస్. సో మేరీ అనేటటువంటి అమ్మాయి లండన్లో ఉన్నటువంటి బార్లీ విలేజ్లో చాలా క్రూరంగా చంపబడింది. సో ఆ అమ్మాయి యొక్క నన్ అవటం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎప్పటికీ ఇబ్బంది పెడుతుంది అన్నదే ద నన్ స్టోరీ. ఈ నన్ కథ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాకుండా మీకు ఎలాంటి దెయ్యాల కథలు, అంటే ఇప్పటికీ ఫ్రిక్షనల్ స్టోరీస్ అనుకుంటున్నా లేదా రియల్ స్టోరీస్ అనుకుంటున్నటువంటి కథలు ఏమైనా ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వాటి గురించి ద రియల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు ప్రెజెంట్ చేయడానికి మా వంతు సహాయం మేము చేస్తాం. అండ్ ఇది ఇవాటి వీడియో. మరో వీడియోతో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.